చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. మహబూబ్ నగర్ జిల్లా గవర్నమెంట్ ఆసుపత్రిలో కూడా ఈరోజు తెల్లవారుజామున ఒక పసికందు 4 నెలల పసికందు కూడా మిస్సింగ్ కలకారం నేర్పింది. ఈ నేపథ్యంలో కూడా ఏదైతే పసికందు తల్లిదండ్రులు మన దగ్గర ఉన్నారో మిగతా విషయాలు అసలు ఏం జరిగిందనే అంశాలపైన వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఇది ఏ ఊరు, ఏం జరిగింది? మాది కందూరు సార్. మాది కందూరు అయితే హాస్పిటల్కి వచ్చిన పాప పాదాలకు రాసుకున్నా అని కట్టించుకుందాం అని వస్తే ఈరోజు కట్టించుకొని వెళ్ళిపోదాం అనుకున్నాం. ఇద్దరు ఆడోళ్ళు మంచి మా కాళ్ళ దగ్గర అక్కడ వండుకొని పోలీసు వాళ్ళు కూడా చూసిండ్రంట. చూస్తే సేమ్ నా సీర లాకుండా ఉందంట. దాన్ని నేను కూడా గుర్తుపట్టలేదు. దాని సీర ఇట్టనే ఉంది కానీ మనుషులను అయితే బాగా మొబైల్ గుర్తుపట్టలేదు. పోలీసు వాళ్ళు అనుకుంటారంట ఏమో వాళ్ళ పిల్లనే కదా, ఆ పిల్లల వాడికి ఎత్తుకపోతున్నారు పాపకు చూస్తే అయితే అనుకున్నారంట. మళ్ళీ వాళ్ళే ఉండి పోలీసు వాళ్ళు ఆడ చూసి రాపని చూస్తే ఏడ్చుకుంటూ పోతే ఆడ కాన్పుల వాడలు ఉన్న వాళ్ళు ఏమంటున్నారు అంటే ఏమో పాప ఏడుస్తుందమ్మ, అట్లా ఏడుస్తుందంటే మా పాపనేమ్మ పాలు లేవు అని అప్పుడు తప్పునే పాలు చేసి తాపిండ్రంట. కాలు మొక్కకుండా అంటే మొక్కకుండా అన్నారట. అప్పుడు తప్పునే ఎత్తుకొని వెళ్ళిండ్రంట. 4 గంటలకు వెళ్ళిండ్రట. నువ్వు పండుకునేటప్పుడు నీ చుట్టుపక్కల ఎవరన్నా ఉండరా? మంది ఉండరు కానీ వాళ్ళు నిద్రపోయినరంట అందరూ. ఇంకా నాకు ఇట్లా పాప సరుకు అన్న మెలకదాడుతుండే. నాకు ఆ రాత్రి ఎందుకో నోరు వస్తలేదు, కళ్ళు వస్తలేవు తెరవనికే అంటున్నా, నిద్రలో ఏడుస్తుండా. నీ ప్రభుత్వ ఆసుపత్రికి ఎన్ని రోజులు అయింది? ఏమి ట్రీట్మెంట్ మీ పాప కోసం వచ్చినావు? అదే పాప కాలు ఇట్లా క్రాస్ పట్టి గానం పట్టినట్లు అయ్యి గానం పట్టినప్పుడు నెత్తుల ప్రాబ్లం ఉంది ఈడ బ్రెయిన్ అని చెప్పిండ్రు. ఇంకా వచ్చి చూపించుకుందాం అని చెప్పి అంత ఉస్మాన్కు నిరపూర్ హాస్పిటల్కి పోయి ఈ రోజు తీపి మంచిగా కట్టించుకొని అది తిప్పి కట్టించుకొని పోదామని ఉన్నాగానే ఇద్దరు ఆడోళ్ళు మంచి ఇంకా అట్లా చేసిండ్రు సారు. నువ్వు హాస్పిటల్ జాయిన్ అయినావా ఈ ప్రభుత్వ హాస్పిటల్? జాయిన్ కాలేదు. ఫస్ట్ ఉంటుంది మళ్ళీ ఎంకసిరి పాప ఊకి ఏడిస్తే అక్కడ పోతామని వెళ్ళిపోయినా. ఇంకా వెళ్ళిపోయినాక మళ్ళీ ఉస్మాన్కి పోతానంటే ఆడికే ఉండరు, మా ఫ్రెండ్ ఉంటారు, మేము చెప్తాం ఆడ మాకు తెలిసిన డాక్టర్లు ఉంటారని ఉస్మాన్లు చెప్తే మళ్ళీ ఇక్కడికి వచ్చినాం. ఆడ పట్టేసి పంపించిండ్రు. ఈ పట్టిప్పి మళ్ళీ వేరే పట్టేసినాక ఉందాంలే ఇంకా ఒకసారి అక్కడిక్కడ ఏం తిరగాలని ఉండి కట్టించుకొని పోదాం అనే లోపలనే ఇవాళ ఉండి మళ్ళీ అది కట్టుకొని పోయే వాళ్ళ లోపల ఇట్లా అయింది సార్. చెప్పండి అమ్మా, మీ ఏం కావాలి, అసలు ఎందుకు ట్రీట్మెంట్కి వచ్చిండ్రు? పాప మిస్సింగ్ అని చెప్తున్నారు, ఏం జరిగింది అసలు? వాళ్ళు కందూరు సార్ వాళ్ళదైతే మాది గుడిబండ. అంటే కొంచెం రిలేషన్ ఉంది. అయితే ఇట్లా సంగతి ఇట్లా చిని ఇట్లా పాప కాలు వంక ఉన్నందుకు మేము పని కానుంటే వస్తున్నాము అని చెప్పింది. అంటే సరే వచ్చి చూపించుకొని పోండి అని చెప్పిన. చూపించుకొని పోండి అని చెప్తే ఏమైంది, ఇక్కడికి వచ్చినాక ఇల్లు పట్టించుకునిలేరు సార్. ఇల్లు పట్టించుకోకుండా నీలపూరికి తీసుకుపోమన్నారంట. నీలపూరికి తీసుకుపోయినారు. నీలపూరికి తీసుకపోతే వాళ్ళు ఉస్మాన్కి తీసుకుపోమన్నారంట. ఉస్మాన్కి తీసుకుపోంటే ఉస్మాన్కి తీసుకుపోయినారు. ఉస్మాన్కి తీసుకుపోయినాక వాళ్ళు ఏం చేసిండ్రు, ఆడ ఒక కట్టు కట్టించిండ్రు. కట్టు కట్టినాక వాళ్ళు ఏమన్నారు, ఆడనే మాకు తెలిసిన డాక్టర్లు ఉన్నారు, మా ఫ్రెండ్ ఉండడు, నేను ఫోన్ చేసి చెప్తా, ఇంత దవి ఎందుకు వచ్చిండ్రు, అక్కడనే ఉండి ఆనే ట్రీట్మెంట్ తీసుకోండి, ఆనే ఆపరేషన్ చేపించుకొని ఆనే కట్టు కట్టించుకొని ఆనే ఉండండి అని చెప్పిండంట. అయితే సరే అని మళ్ళీ వాళ్ళు నిన్న నైట్ వచ్చిండ్రు సార్. మొన్న నైట్ వచ్చిండ్రు. మొన్న ఈయనే జాయిన్ చేసుకునిలేరు. మొన్న నైట్ వచ్చి ఈడ రేకుల షెడ్ల టోకాన్లు ఇచ్చి కూడా పండుకున్నారంట. సరేలే మేము మొన్న కూడా ఈయనే వండినాం కదా, ఇంకా నైట్ కూడా ఈయనే వండుకుంటాం అన్నట్లు నైట్ కూడా ఈయనే వండిండ్రు. మొన్ననే ఇంకో పిల్ల తల్లి ఉన్నదంట. ఈ పిల్ల చేతకి ఇంకో పిల్ల తల్లి ఉన్నదంట. ఇద్దరు కలిసి పండుకుని ఉన్నారు. మొన్న ఏం జరగలేదు. నిన్న నైట్ ఒక పాపనే అయింది కదా, వీళ్ళిద్దరు అయ్యిండ్రు. ఇంక వీళ్ళిద్దరు అయినాక వీళ్ళిద్దరు నిద్రపోయిండ్రు. ఎవరో చూసి కిడ్నాప్ చేసిండ్రు సార్. మీరు పోలీసులకి ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా? కంప్లైంట్ ఇచ్చిండ్రంట సార్. వాళ్ళు ఏమో సార్ లేడు మళ్ళా రాని అని అన్నారంట. నేనైతే ఇప్పుడు వచ్చిన, మీరు వస్తారన్నందుకు నేను ఆగిన, ఇంకా పోలేదు, పోలీస్ స్టేషన్కి పోలేదు. పోలీస్ స్టేషన్కి పోయి ఏదో ఎంక్వైరీ చేసుకున్నాం. ఏం చెప్తున్నారు గవర్నమెంట్ ఆసుపత్రి వాళ్ళు ఏం చెప్తున్నారు? మీరు జైన్ కాలేదు కదా, అక్కడ వండుకున్నారు అంటున్నారా, ఏమంటున్నారు? జైన్ కాలేదు కదా అని అంటే, జైన్ కాలేదు అని అంటే ఎట్లా సార్? మళ్ళీ ఇప్పుడు ప్రాబ్లం ఉందని వచ్చినాము, మళ్ళీ జైన్ చేసుకోవాలి కదా సార్. జైన్ చేసుకోకుండా పాపను అట్లా వికలాంగులలో వాళ్ళకి తెలియదు. పాప కూడా వికలాంగురాలు కదా సార్. కొద్దిగా చూడాలి, ప్రభుత్వం కూడా కొద్దిగా చూడాలి కదా సార్. డాక్టర్లు కూడా కొంచెం చూడాలి. అట్లా చూడకుండా పాపను తెలియని వాళ్ళను తీసి ఆడేస్తే వాళ్ళకి ఏం తెలుస్తుంది? అట్లా ఈ ప్రభుత్వం వాళ్ళ పాపను వాళ్ళకి తెచ్చియాలి.
ఏం చేస్తారో సీసీ కెమెరాలు ఏం చేస్తున్నాయి? ఇంతమంది పోలీసు వాళ్ళు ఉండరు, ఇంతమంది సెక్రటరీలు ఉండరు, ఏం పని చేస్తున్నారు? అవునమ్మ, మళ్ళీ ఈడు ఎందుకు వండుకున్నావు పిల్లని పెట్టుకొని? మళ్ళీ నీవు లోపలికి పోయి పండుకొని సెక్రటరీలు ఉండాలి కదా, మళ్ళీ నెలకు జీతాలు తీసుకుంటున్నారు కదా, మళ్ళీ ఏం పని చేసిండ్రు వాళ్ళు? వీళ్ళు చూసి అంతా చెక్ చేసి వీళ్ళు చెప్పొచ్చు కదా. తెలియని వాళ్ళు ఉంటారు, తెలిసిన వాళ్ళు ఎంత, తెలియని వాళ్ళు ఎంత, కొద్దిగా తెలియని వాళ్ళు కూడా ఉంటారు, చదువుకోని వాళ్ళు ఉంటారు, చదువుకున్న వాళ్ళు ఉంటారు. ఇది ఎట్లా చేస్తే ఎట్లా ఉంటుంది? ఇట్లా చేస్తే ఎట్లా? వాళ్ళ పాపను వాళ్ళకి తెచ్చియాలి అంతే. మొత్తం మీద కూడా మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా ఈరోజు తెల్లవారుజామున కూడా ఒక పసికందు 4 నెలల పసికందు కూడా మిస్సింగ్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏదైతే డొక్కాడుతున్న రికార్డైన కుటుంబానికి, ఏదైతే కందూరు గ్రామానికి చెందిన కుటుంబం గత 4 నెలలుగా ఒక ఆడ శిశువు జన్మనిచ్చింది. ఈ నేపథ్యంలో ఆమెకు కొద్దిగా ట్రీట్మెంట్ చేయని నేపథ్యంలో కూడా హైదరాబాద్ నీలపూర్ ఆసుపత్రి నుంచి కూడా ఇక్కడ మహబూబ్ నగర్ జనరల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకోవాలని రాత్రి వచ్చారు. అక్కడ నిద్రిస్తాటి సమయంలో కూడా ఈరోజు తెల్లవారుజామున పాపను మిస్ అయినట్లుగా తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా పోలీసులకు కూడా సమాచారం అందించాలంటే ఇప్పటివరకు కూడా పాప ఎక్కడున్నానే తెలియని పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సీనితో రామకొండ, ఆర్టీ, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.